వ్యసనాలకి బానిసైన నా కొడుకు వాయవరసల్ని మర్చిపోయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు అని బాధపడుతోంది తల్లి సునీత. నా కొడుకుని మార్చి వాడికొక మంచి జీవితాన్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. మా బాబు 9th క్లాస్లో ఉన్నప్పటి నుండి డ్రింక్, చిన్న బాబు. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ రెండో అబ్బాయి పరిస్థితి ఏంటని వాళ్ళకి అర్థం కాలేదా? వచ్చినప్పుడు బాగానే ఉంటాడే ఏంటి? వాళ్ళు స్వయంగా ఒక రోజు చూసారు మేడం. ఆ రాత్రంతా మేము చూసాము. ఆ రాత్రంతా చేసినటువంటి ఆ ఘనకార్యానికి ఎవరం నిద్రపోలేదు. చాలా బీభత్సమే అక్కడ జరిగింది. పొద్దున్న నుంచి తాగుతాడా లేదంటే నైటే తాగుతాడా? పొద్దున్న నుండి కాదు, కంటిన్యూస్ గా 2 days నిద్రపోడు. ఇంట్లో దొంగతనాలు అవి చేస్తుంటాడా? 14వ తారీఖు లాక్డౌన్, 12వ తారీఖు ఇక్కడ తాగి బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్, దెబ్బ తగిలింది, ఇరిగింది. అయినా కూడా పెళ్లికి వద్దంటే ఇరలేదు. మీ ఇంట్లో ఆల్రెడీ తాగుతూ న్యూసెన్స్ చేసి అందరిని కొడతాం వాళ్ళు చూశారు. చూసినా కూడా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాలి అని బలవంతంగా మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. మీ అబ్బాయి జాబ్ చేయడు, తాగుతాడు, కొడతాడు, తిడతాడు, అది ఇంట్లోకి అసలు ఏమి ఇవ్వడు. అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారంటేనే షాకింగ్ గా ఉంటుంది. 3 నెలల తర్వాత రిటర్న్ గా అమ్మాయి వేరే ఫోన్ ట్యాబ్ లో దొరికింది. వీడు దొరకబట్టాడు. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉండి పెళ్ళైనా కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం, చాలా మమ్మల్ని కూడా హ్యాంగ్ చేసుకోవడం, బ్లేడ్ తో ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవడం. నాకేం సంపాదించావు? బూతులు తిడతాడు ఇద్దరిని. డ్రింక్ చేస్తే ఆ నైట్ ఇంకా నన్ను ఎల్వర్డ్స్ తోటే మాట్లాడతాడు. నెక్స్ట్ డే అమ్మ అంటే నాకు ఆ పిలుపులాగానే వినబడుతుంది. ఆ మాటలు నేను భరించలేక ఎలా పెట్టాలి అన్నాం. ఇప్పుడు అసలు వర్క్ ఏమీ చేయట్లేదు. వీళ్ళిద్దరిని నాకు వచ్చే శాలరీతో నేను చూసుకోవాలంటే, రూమ్ రెంట్ కట్టాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి, రండి. నమస్తే అండి, కూర్చోండి. ఎవరో తెలుసుకోవచ్చండి పక్కన? మా హస్బెండ్. మీ హస్బెండ్. నాకు 3 పిల్లలు మేడం. ఓకే. 2 బాబులు, 1 పాప. పెద్ద బాబు, మధ్యలో పాప, లాస్ట్ 1 బాబు. ఓకే. చిన్న బాబుకు 25 years ఉంటాయి ఇప్పుడు. 3 మ్యారేజెస్ అయినాయి. ఓకే. 3 మ్యారేజెస్ అయినాయి. పాపని ఆంధ్రాలో ఒక కుటుంబానికి ఇచ్చాం మేడం మేము. ఓకే. అక్కడ మా అమ్మాయిని ఇచ్చినప్పుడే వాళ్ళు మా చిన్న బాబును వాళ్ళ అమ్మాయికి అడిగారు. ఓకే. మా అమ్మాయి వాళ్ళ ఆడపడుచుకు అడిగారు మేడం. కానీ మేము ఒప్పుకోలేదు. ఎందుకంటే చిన్న బాబు సరిగా చెప్పినా వినడు, వద్దు పెద్ద అబ్బాయికి ఇవ్వండి అని మేము అడిగాం మేడం. ఓకే. వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి మేము అన్నాము అన్నట్టు. నాకు అప్పుడు 35 years మేడం. ఇప్పుడు 44, 43 కంప్లీట్ అయినాయి, 44 రన్నింగ్. ఆ 35 yearsలో నాకు చాలా చిన్న వయసులో పెళ్ళయింది. నాకు అంత నాలెడ్జీ లేదు. మీ అమ్మాయి మ్యారేజ్ ఒక 9 years బ్యాక్ అయ్యింది. 8 years బ్యాక్. నాకు సంబంధానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కుండ మార్పిడి అడిగారు. మీ ఫ్యామిలీ నచ్చి మీ పిల్లలు రెండో అబ్బాయికి అడిగితే మీరేమో రెండో అబ్బాయి ఎందుకంటే పెద్ద అబ్బాయికి ఇవ్వండి, చిన్న అబ్బాయి ఇంకా చిన్నోడు, పైగా పెద్ద అబ్బాయి కూడా ఉన్నాడు కాబట్టి అబ్బాయి కాకుండా రెండో అబ్బాయి చేయడం. ఇది మీరు వాళ్ళకి చెప్పింది. అయినా వాళ్ళు ఫోర్స్ చేశారా? ఫోర్స్ చేశారు మేడం. ఫోర్స్ చేసినా కూడా మా చిన్న అబ్బాయి ఒప్పుకోలేదు. ఆయన చిన్న అబ్బాయి ఇంకా చిన్నోడే అయి ఉంటాడు. అప్పుడు చిన్నోడే మేడం. అంటే ముందు ఇచ్చుకుందాము, చేసుకుందాము అనేటువంటి మాట అడిగారు. అయినా ఆ చిన్న అబ్బాయి చేసుకోను అని అన్నాడు మేడం. అన్న తర్వాత ఒక 5 years గడిచింది, బాగున్నాం. వాళ్ళు ఇటు రావడం, మేము అటు వెళ్ళడము. ఇంకా బిఫోర్ ఏంటంటే నా సమస్య, మా బాబు 9th క్లాస్లో ఉన్నప్పటి నుండి డ్రింక్, చిన్న బాబు 14 years. ఇంట్లో మగపిల్లలు ఏం చేస్తున్నారు అనేది, బయట పరిస్థితి ఏంటి అనేది ఆవిడ చూసుకోలేరు.
మీ ఇద్దరు కొడుకుల పరిస్థితి ఏంటో మీరు చెప్పండి. కొట్టాం మేడం, ఎన్నో భయపెట్టించాము. అసలు 9th క్లాస్ పిల్లోడు డ్రింక్ చేయడం అంటే మరి మీ ఏరియాలో అది కల్చరా లేకపోతే అందరు అలాగే ఉంటారా? మీరు డ్రింకరా? మిమ్మల్ని చూసి అట్లా కాదు కదా. మరి ఒక పిల్లోడు అలా అవుతున్నాడు అంటే పసిపిల్లోడు ఒక రకంగా 9th క్లాస్ అంటే అంత పసిపిల్లోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటే మీరు డాక్టర్ దగ్గరకో ఎక్కడికైనా తీసుకెళ్లారా? తీసుకెళ్ళినా మేడం. పెద్ద అబ్బాయి పరిస్థితి ఏంటి? బాగుంటాడు. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయింది, తనకు ఒక పాప. తిన పరిస్థితి ఇప్పుడు మా అమ్మాయి మ్యారేజ్ అవ్వక ముందు వాళ్ళకి అన్నీ తెలుసు మేడం. వాళ్ళు రావడము వెళ్ళడము, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇలా ఇంట్లో గొడవలు పెడుతున్నాడు అన్ని తెలిసి అడిగారా? తెలిసి వాళ్ళు అడిగారు. ఎందుకంటే బాబు బాగున్నాడు, చూడ్డానికి బాగున్నాడు అని అనుకున్నారు వాళ్ళు. పిల్లోని పెళ్లి సంబంధానికి అడగడం అంటే తర్వాత చేసుకుందామని. పసిపిల్లోని చూసి ఎవరండి ఈ రోజుల్లో అడిగేది? 9th క్లాస్ అప్పుడు కాదు కదా మేడం అడిగింది. 8 ఏళ్ల క్రితం మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఇంటర్. అది కూడా తక్కువే కదమ్మా మేడం. అంత చిన్న పిల్లోని సంబంధం అడిగేసి లాక్ చేసి పెట్టుకోవాల్సినంత బీభత్సమైన క్యారెక్టర్ కాదు. ఎందుకంటే అప్పటికే 4 years నుంచి తాగుతున్నాడు. అంటే అంత బాగాలేదు మేడం, పెళ్ళైన తర్వాత ఇంకెక్కువ. మీ అబ్బాయిలో అంత నచ్చిన అంశం ఏంటమ్మా? అందగాడట, టాకింగ్ పవర్ బాగుంటుంది. 15 సంవత్సరాల అబ్బాయి. అంటే వాళ్ళకి ఏం నచ్చింది అనేది మాకు తెలియదు సార్. మేమైతే వద్దని చెప్పాము, ఎందుకంటే మా బాబు ఏంటి అన్నది మాకు తెలుసు. వద్దన్న తర్వాత ఇంటికి రాకపోకలేంటి సంబంధం? మా అమ్మాయిని ఇచ్చాం కదా మేడం, మా అమ్మాయి వాళ్ళు ఆడపడచ్చు కదా. మా అల్లుడు, మా వియంపులు వాళ్ళు రావడం అనేది, పోవడం అనేది, మా అమ్మాయిని తీసుకురావడం ఇలాంటివి జరుగుతున్నాయి. మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ రెండో అబ్బాయి పరిస్థితి ఏంటని వాళ్ళకి అర్థం కాలేదా? వచ్చినప్పుడు బాగానే ఉంటాడే ఏంటి? వాళ్ళు స్వయంగా ఒక రోజు చూసారు మేడం. ఆ రాత్రంతా మేము చూసాము. ఆ రాత్రంతా చేసినటువంటి ఆ ఘనకార్యానికి ఎవరు నిద్రపోలేదు. చాలా బీభత్సమే అక్కడ జరిగింది. ఇంటర్వ్యూలోడు తాగితే పిచ్చి పిచ్చి చేస్తాడు కదా, తను ఏం చేస్తో తనకి తెలియదు. అంటే ఇంకా ఎవరినైనా కొట్టాలి, ఏదైనా చేయాలి. కొట్టుడే. ఇప్పుడు తను డబ్బులు అడిగితే ఇచ్చేయాలి, లేవు అంటే బయట అడుగుతాడు. అంటే తను తాగినప్పుడు ఒకేలా ఉంటాడు? లేదు సార్, తాగినప్పుడు బాగుంటాడు. తనకంటే మంచి వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఇంకా అంత కేర్ చేస్తాడు మనుషులు. ఒక్కడే తాగుతాడు, గుంపులో తాగుతాడు? బయట సార్ మనకి తెలియదు. పొద్దున్న నుంచి తాగుతాడా లేదంటే నైటే తాగుతాడా? పొద్దున్న నుండి కాదు, కంటిన్యూస్ గా 2 days నిద్రపోడు, తిరుగుతానే ఉంటాడు. డ్రింక్ చేస్తూ తిరుగుతూ ఎక్కడ తిరుగుతాడు అన్నది మాకు తెలియదు. ఏం పని చేయడు మేడం. ఒకవేళ చేస్తే ఇంట్లో దొంగతనాలు చేస్తాడు, ఇంట్లో ఏం చేయడు మేడం. బయట అనేది కూడా ఏం లేదు. డ్రైవర్ చేస్తాడు. చేస్తే ఇంట్లో డబ్బులు ఏమైనా ఇస్తాడా? ఏమి సంపాదించుకోవడం కథం కావాలి. మీకు అలవాటు ఉందా బాబు గారు? లేదు సార్, ఏ చిన్న అలవాటు కూడా తనకి అలవాటు లేదు. చెడు వాతావరణం ఏమి వీడు చిన్నప్పటి నుంచి చూడలేదు? వీడిని చిన్నప్పుడు ఇబ్బంది పెట్టి హెరాస్ చేసి టార్చర్ పెట్టినటువంటి వాళ్ళు లేదు సార్. పెద్ద అబ్బాయి ఇంట్లో ఉంటాడా? వేరే కాపురమా? వేరే కాపురమే. కూతురు వేరే వేరే. ఈ పిల్లోడు ఒక్కడు మీ ఇంట్లో ఉన్నాడు. పెళ్లి ఎప్పుడైంది? పెళ్లి 2021. ఆ అమ్మాయికి ఇచ్చి చేశారు? అబ్బాయి వద్దన్నాడు కదా. అబ్బాయి వద్దన్నాడు మేడం. ఆఫ్టర్ 5 years 2021 కి మీ అబ్బాయి వయసు ఎంత పెళ్ళేపటికి? ఇప్పుడు 25 అంట. తనకి మేజర్ అయ్యాడా అవ్వలేదా? 21 కి చేస్తుంటారు. మేజర్ అయ్యాక 21 కి చేస్తుంటారు. వాళ్ళు కూడా స్పాట్ లాక్డౌన్ పడుతుంది, వాడికి లాక్డౌన్ పడ్డది. రేపు 14 తారీఖు లాక్డౌన్, 12వ తారీఖు ఇక్కడ తాగి బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్, దెబ్బ తగిలింది, ఇరిగింది. అయినా కూడా పెళ్లికి వద్దంటే పెళ్లి 3 రోజులు. వాళ్ళు ఎందుకు అంత ఎగబడి చేసుకున్నారు? అదే మేడం, అంటే మమ్మల్ని లాజిక్ ఉందా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్. 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. Contact 89851 89851.